హలో అండి, నమస్తే అందరికీ. ఈరోజు రెసిపీ తోటకూర మజ్జిగ పులుసు. చాలా ఈజీగా 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ ఇది. సో ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా రోట్లో ఒక చిన్న అల్లం ముక్క, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని కచ్చాపచ్చాగా దంచుకుని ఓ ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 4-5 పచ్చిమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట. శనగపప్పు కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సన్నగా తరిగిన తోటకూరను వేసుకుని బాగా ఫ్రై చేయాలి. తోటకూర కూడా ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది. తోటకూర కూడా ఎక్కువసేపు ఉడకాల్సిన అవసరం లేదు, త్వరగానే ఫ్రై అయిపోతుంది. కాబట్టి ఈ తోటకూర ఫ్రై అయ్యే లోపల రోట్లో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుని కొంచెం మెత్తగా పేస్ట్లా నూరుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు తోటకూర కాస్త ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఒక డ్రాప్ వాటర్ వేసుకుని ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి తోటకూరని పూర్తిగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక బౌల్లో 1/2 లీటర్ పెరుగు వేసుకుని దాంట్లోనే కొంచెం ఒక డ్రాప్ వాటర్ పోసుకుని విస్కర్తో ఎక్కడా కూడా చిన్న గడ్డలు కూడా లేకుండా చాలా స్మూత్గా చిలుక్కొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు బాగా చిలికిన మజ్జిగలో రుచికి సరిపడా సాల్ట్, అలాగే ముందుగా మనం చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని ఎక్కడా కూడా ఉండలు లేకుండా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న తోటకూరను కూడా వేసి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడైతే మనం పోపు కోసం కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. మెంతులు కాస్త ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 3-4 ఎండుమిర్చి, కరివేపాకు రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పోపు ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి చిటికెడు పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఫ్లేమ్లో ఉన్నప్పుడు పసుపు వేస్తే ఏమవుతుందంటే పసుపు బ్లాక్గా అయిపోతుంది అనమాట. సో అందుకే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి ముందుగా ప్రిపేర్ చేసుకున్న పెరుగులో వేసుకొని కలుపుకోవాలి. అలాగే లాస్ట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటే ఆ టేస్టే వేరు. రెసిపీ నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.